ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే అండి. మన ఛానల్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. నిన్న సాయంత్రం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ కార్యవర్గ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ సుబ్బరాయన్ అధ్యక్షుల వారి నాయకత్వంలో సచివాలయంలో కలిసి 4వసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించినందుకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు శ్రీ సుబ్బరాయన్ గారు గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, ఒక్కో పెన్షనర్కు లక్షలాది రూపాయలు బకాయిలు చెల్లించకుండా, మెడికల్ బిల్లులు సంవత్సర తరబడి చెల్లించకుండా గత ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని తెలిపారు. ఎందరో పెన్షనర్స్ తమకు రావాల్సిన బకాయిలు కళ్ళ చూడకుండానే కాలగర్భంలో కలిసి పోతున్నారని తెలిపారు. పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తాము ఉద్యోగులు పెన్షనర్ల పట్ల సానుకూలంగా ఉన్నామని, వారి సమస్యలన్నింటినీ అంచెలంచెలుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 3.5 దశాబ్దాలు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించిన విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమం కోసం త్వరలో పెన్షనర్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకపై సీనియర్ సిటిజన్స్ అయిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ సభ్యునిగా వ్యవహరిస్తూ వీరి సంక్షేమ బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. తన ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పట్ల ఫ్రెండ్లీగా వ్యవహరిస్తామని తెలియజేశారు. పెన్షనర్లు మెడికల్ బిల్లులు, బకాయిల బిల్లులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని శ్రీ సుబ్బరాయన్ గారు విజ్ఞప్తి చేశారు. మెడికల్ బిల్లులు సీలింగ్ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని, మెడిసిన్స్ సగం ధరలకే అన్ని మండల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించాలని కోరారు. తక్షణమే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్వ స్లాబ్స్ ప్రకారం ఇవ్వాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షనర్లు సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా పెన్షనర్ సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తక్షణమే పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వాయిదాలుగా చెల్లించాలని, వాయిదాలు షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. తక్షణమే పిఆర్సీ కమిషన్ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. డైవర్సీ కుమార్తెలకు, భర్త చనిపోయిన కుమార్తెలకు పింఛన్లు జగన్ ప్రభుత్వంలో ఆపివేశారు. హైకోర్టు వీరికి తక్షణమే పింఛన్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలుపరచడం లేదు. ఎటువంటి ఆదాయం లేక వీరు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కావున వీరికి పింఛన్లు జారీ చేస్తూ జీవో జారీ చేయాలని సెక్రటరీ జనరల్ శ్రీ పెద్దన్న గౌడ్ గారు కోరారు. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మెమెంటో శాలువాతో సత్కరించారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయానికి కృషి చేసినందుకు పార్టీ అధ్యక్షుడు శ్రీ సుబ్బరాయన్ గారిని, సెక్రటరీ జనరల్ శ్రీ పెద్దన్న గౌడ్ గారులను శాలువాలతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీయూతులు గుడివాడ రామస్వామి గారు, మూర్తి గారు, నాగభూషణం గారు, వెంకటేశ్వరరావు గారు, అనిల్ కుమార్ గారు, మహేశ్వరి గారు, శ్రీనివాసులు గారు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. సర్వీసులో ఉంటూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేకపోతే అందజేసే పరిహారాన్ని 3 కేటగిరీలుగా నిర్ణయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. క్లాస్ 4 ఉద్యోగులైతే 5 లక్షల రూపాయలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులైతే 8 లక్షల రూపాయలు, గెజిటెడ్ ఉద్యోగులైతే 10 లక్షల రూపాయలను పరిహారంగా ఇవ్వనున్నారు.
ఆ కుటుంబంలో మరెవరూ సంపాదించేవారు లేకపోవడం, కారుణ నియామకం కింద ఉద్యోగం పొందేవారు లేకపోవడం, పిల్లలు మైనర్లుగా ఉండి భార్య లేదా భర్త కారుణ నియామకం పొందే వీలులేని వారికే ఈ పరిహారం ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 3 కేటగిరీలు పరిహారాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేయాలని నిరసనలు తెలిపినందుకు 4,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులని సమీక్షించి ఎత్తేసాం అని చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. వైకాపా హయాంలో అధికారులు ఉద్యోగులపై పెట్టిన తప్పుడు కేసులపై విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించి కేసులను ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారును ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్ సూర్యనారాయణ గారు కోరారు. జగన్ ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని అమలు చేయాలని ఆందోళనలు, నిరసనలు చేసిన 4,000 మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను సమీక్షిస్తామని శాసనసభలో ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తన సస్పెన్షన్ను కొనసాగిస్తూ గత ప్రభుత్వ వేధింపులనే నేటికి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి తనను వేధింపులకు గురిచేసిందని, సీఎం చంద్రబాబు సహకారంతో బయటపడ్డానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారుల వేతనాలను పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ప్రస్తుతం లెవెల్ 16 పే స్కేల్లో ఉండగా దాన్ని లెవెల్ 17కు పెంచింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పే స్కేల్ను లెవెల్ 14 నుంచి 16కు పెంచింది. నిఘా విభాగాధిపతి, శాంతి భద్రతల విభాగం ఏడీజీ, పోలీసు నియామక మండలి చైర్మన్, అగ్నిమాపక శాఖ డీజీ, పర్సనల్ అండ్ ఆర్గనైజేషన్ అదనపు డీజీ, సిఐడి డీజీ, జైళ్ల శాఖ డీజీల వేతనాలను లెవెల్ 15 పే స్కేల్కు పెంచింది. ఐజీ స్థాయి అధికారులకు 11, 14, డిఐజీ స్థాయి అధికారులకు 11, 13A పే స్కేల్ పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఎస్పీల వేతనాలు పెంచింది. మరో సమాచారం తెలుసుకుందాం. వైకాపా హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పెట్టిన కేసులపై సమీక్ష జరుపుతామని శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసనలు, ఆందోళనలు చేస్తే గత ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, వాటి వల్ల మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి కావలసి వస్తోందని వారు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల నోరు మూయించడానికి కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఉన్నాయని, అన్ని కేసులు కలిపి 4,000 వరకు ఉంటాయని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది. ఏపీ ఉపాధ్యాయ సంఘము సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. హైకోర్టులో ఉద్యోగుల పదోన్నతులకు రిజర్వేషన్ల అమలుపై స్పష్టతనిస్తూ సవరణ ప్రకటనను హైకోర్టు జారీ చేసింది. పదోన్నతులు అమలు చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారు రిజర్వేషన్ ప్రాతిపదికన ముందుగా పదోన్నతి లభించిన ఆ తర్వాత పోస్టుకు పదోన్నతి కల్పించడంలో జనరల్ ఉద్యోగుల సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ సవరణ ఇచ్చినట్టు తెలిపింది. మొదట పదోన్నతులు కల్పించే సమయంలో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతి లభించగా ఆ తర్వాత జనరల్ ఉద్యోగికి పదోన్నతి లభిస్తే ఆ తర్వాత పోస్టుకి పదోన్నతి కల్పించే సమయంలో జనరల్ ఉద్యోగికి ప్రాధాన్యం లభిస్తుంది. ముందుగా జనరల్ అభ్యర్థికే పదోన్నతి దక్కుతుంది. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.